Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోక తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for this time you have given to us to come into thy holy presence, enter into thy sanctuary, to lift up our voices and to cry unto you for all the needs that we have spiritually and as a families. ప్రభా మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రభా మీ యొక్క మందిరంలో ప్రవేశించి మా హృదయంలో మీ తట్టు తిప్పుకొని ప్రభు మా యొక్క వ్యక్తిగత కుటుంబ అక్కల నిమిత్తమే ప్రార్థించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for all thy grace and protection throughout the past 3 months. We have come to the end of this first trimester. ప్రభా గత 3 నెలల్లో కూడా మీరు మాకు అనుగ్రహించినటువంటి భద్రత క్షేమకైన వందనాలు. ప్రభా యొక్క మాంసం యొక్క చివరి దినాలు మేము వచ్చి ఉంటున్నాం. Help us to look unto thee, as the Yehoshaphat said, our eyes are upon you. ప్రభా మరి యెహోషాపాతు చెప్పినట్లుగా మా కన్నులు ప్రభా మీ వైపే చూస్తుండగా ప్రభా మీ యొక్క సహాయం కొరకు మేము వేచి చూస్తుంటున్నాం. Visit us today. ప్రభా ఈ దినాన్ని మమ్మల్ని దర్శించండి. Revive us as a church. సంఘంగా మమ్మల్ని ఉజ్జీవింపజేయండి. Prepare us for thy glorious coming. ప్రభా మీ యొక్క మహిమగల రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. Speak to us through thy word. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Let the Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ దేవుడే మా మధ్యలో సంచరించి మాకు పరిచయం చేయనట్లుగా సహాయపడండి. Bringing all of us under the sprinkling of the precious blood, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటూ ధన్యకరమైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Second Chronicles chapter 20 is quite familiar to all of us. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం అనేటువంటిది మనకు అందరికి బాగా పరిచయమైనటువంటి అధ్యాయమే. Here we see the prayer of Jehoshaphat. ఇక్కడ యెహోషాపాతు యొక్క ప్రార్థనను మనం చూస్తున్నాం. So as we know, the kingdom, united kingdom of 12 tribes of Israel was ruled by 3 kings. మరి ఇశ్రాయేల్ యొక్క ఐక్య రాజ్యం అనేటువంటిది మరి 3 రాజుల చేత పరిపాలించబడింది. Saul, David and Solomon. సౌలు, దావీదు, సొలొమోను వీరు 3 పరిపాలించారు. And after the reign of King Solomon, మరి సొలొమోను యొక్క పరిపాలన ముగించబడిన తర్వాత because of the wickedness of King Solomon and the idolatry of King Solomon, kingdom was divided. మరి సొలొమోను యొక్క దుష్టత్వాన్ని బట్టి ఆయన చేసిన విగ్రహారాధనను బట్టి మరి రాజ్యము విభాగించబడింది. 10 tribes became northern Israel kingdom. 10 గోత్రాల వారైతే ఉత్తర మరి ఇశ్రాయేల్ రాజ్యంగా మారారు. And the 2 tribes, Judah and Benjamin, became southern Judah kingdom. 2 గోత్రాలు యూదా, బెన్యామీను వారు మరి దక్షిణ ఇశ్రాయేల్ రాజ్యంగా మారారు. The 20 kings ruled the northern Israel kingdom, and all the 20 kings were wicked kings. మరి ఇశ్రాయేల్ రాజ్యాన్ని మరి చూసినట్లయితే 20 మంది రాజులు పరిపాలించారు. ఆ యొక్క 20 మంది రాజులు కూడా ఎంతగానో దుష్టులైనటువంటి రాజులే. And southern Judah kingdom was also ruled by 20. Most of them were wicked, but at least there were few here and there, some kings who brought revival again and again. మరి దక్షిణ యూదా ప్రాంతంలో చూసినట్లయితే 20 మంది రాజులు ఉన్నారు. వారు కూడా చాలా వరకు మరి చెడ్డ రాజులుగానే దుష్టులుగానే ఉన్నారు. అయితే వారిలో కొద్ది మంది రాజులు మాత్రం మధ్యలో వారు ఉజ్జీవానికి కారకులయ్యారు. Jehoshaphat was one of those kings who brought the revival back to the kingdom of Judah. అటువంటి మరి యూదా రాజుల్లో మరి ఇక ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి రాజుల్లో ఒక యెహోషాపాతు కూడా ఒక రాజు. Jehoshaphat was a man of great success and victory. యెహోషాపాతు మరి గొప్ప విజయాన్ని మరి పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. The Lord established his kingdom. మరి ప్రభు తన యొక్క రాజ్యాన్ని స్థిరపరిచాడు. Chapter 17, 18, 19 and 20 of Second Chronicles talk about the reign of Jehoshaphat. మరి రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో 17, 18, 19, 20 అధ్యాయాలన్నీ కూడా యెహోషాపాతు యొక్క పరిపాలన మరి ప్రాంతాన్ని చూపిస్తాయి. Chapter 17 verse 5. మరి 17వ అధ్యాయం 5వ వచనం చూస్తే Jehoshaphat, last portion, he had riches and honor in abundance. మరి చివరి భాగంలో చూస్తాం కదా మరి ఆయనకు ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. Chapter 18 verse 1 also. 18వ అధ్యాయం మొదటి వచనంలో కూడా Jehoshaphat had riches and honor in abundance. మరి యెహోషాపాతుకు ఐశ్వర్యం ఘనతను అధికంగా కలిగింది. The Lord blessed Jehoshaphat. మరి దేవుడు యెహోషాపాతును ఆశీర్వదించాడు. 17 verse 3. 17వ అధ్యాయం 3వ వచనం. Lord was with Jehoshaphat. మరి దేవుడు అతనికి సహాయుడిగా ఉన్నాడు. Because Jehoshaphat put his heart in the ways of the Lord. ఎందుకనగా యెహోషాపాతు మరి దేవుని యొక్క మార్గాలయందు దృష్టి నిలిపినాడు. He did not seek Baals. ఆయన బయలు దేవతలు వెంబడించలేదు. And he followed the word of the Lord. ఆయన దేవుని యొక్క వాక్యమును అనుసరించాడు. He followed the ways of the Lord. ఆయన దేవుని యొక్క మార్గాలయందు నడుచుకున్నాడు. He honored the word of the Lord. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఘనపరిచాడు. That is why Lord made Jehoshaphat increasingly powerful. అందునిమిత్తమే మరి అధికంగా మరి యెహోషాపాతును దేవుడు అధికంగా హెచ్చించేటట్లుగా చేశాడు. Chapter 17 verse 12. మరి 17వ అధ్యాయం 12వ వచనం చూస్తే Jehoshaphat became increasingly powerful. మరి యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడైనాడు. The Lord increased him day by day, year after the year.
మరి యెహోషాపాతును దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం తన అంతకంతకు మరి గొప్పవాడిగా చేశాడు. Lord gave him rest from all his enemies. మరి తన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల మీద దేవుడు తనకు నెమ్మది కలిగజేశాడు. The Lord blessed him with riches and honor in abundance. మరి ఐశ్వర్యము ఘనత మరి అత్యధికంగా దేవుడు విస్తరించినట్లుగా యెహోషాపాతుకు చేశాడు. When we look into the life of Jehoshaphat, యెహోషాపాతు యొక్క జీవితాన్ని మనం the చూసినప్పుడు Lord used Jehoshaphat to bring revival back to the people of Judah. మరి యూదా యొక్క ప్రాంతంలో మరలా ఉజ్జీవాన్ని తీసుకురావడానికి దేవుడు యెహోషాపాతును వాడుకున్నాడు. Jehoshaphat walked in the ways of the Lord. యెహోషాపాతు దేవుని యొక్క మార్గముల యందు నడుచుకున్నాడు. 17 verse 3. 17వ అధ్యాయం 3వ వచనంలో Because he walked in the ways of his father David. మరి తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క మార్గంలో నడిచిన కారణాన్ని బట్టి Verse 6. మరి 6వ His వచనంలో heart took delight in the ways of the Lord. మరి దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నట్టుకు అతడు మనసును దృఢపరచుకున్నవాడే. So he walked according to the way in the ways of the Lord. కాబట్టి తను దేవుని యొక్క మార్గాలు యందు నడుచుకున్నాడు. He did not seek Baals. ఆయన బయలు దేవతలను వెంబడించలేదు. Verse 6. 6వ He వచనంలో removed the high places and wooden images from Judah. మరి ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసినాడు. So Jehoshaphat removed all the idols from the land of Judah మరి యూదా ప్రాంతంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా యెహోషాపాతు తొలగించాడు. and walked in the ways of the Lord. దేవుని యొక్క మార్గముల యందు ఆయన నడుచుకున్నాడు. Not only that, he sought the will of the Lord. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన వెదికినాడు. Verse 4. 4వ He వచనంలో sought the God of his father. మరి తన తండ్రి దేవుని ఆశ్రయించుచు. Chapter 19 verse 3 also. 19వ అధ్యాయం 3వ వచనంలో కూడా You have set your heart to seek the Lord. దేవునితో చేయుటకు నీవు మనస్సు నిలుపుకుని ఉన్నావు అని అంటాడు. So the good works are in you. కాబట్టి నీ యందు మంచి క్రియలు So కనబడుతున్నాయి. Lord is appreciating him కాబట్టి దేవుడు తను మరి మెచ్చుకుంటున్నాడు. because he always sought the will of the Lord. ఎందుకనగా ఎల్లప్పుడూ తను దేవుని యొక్క చిత్తాన్ని కనుగొన్నవాడు కాబట్టి. He walked in the ways of the Lord. ఆయన దేవుని యొక్క మార్గముల యందు నడుచుకున్నాడు. He sought the will of the Lord. ఆయన దేవుని యొక్క చిత్తాన్ని And వెదికినాడు. he honored and exalted the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఘనపరిచాడు, మహిమపరిచాడు. Chapter 17 17వ అధ్యాయము verse 9. 9వ వచనం. They taught Judah and had the book of the Lord with them. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పట్టుకొని యూదా వారి మధ్యన ప్రకటన చేయుచు. He sent Levites to all the cities of Judah అటు యూదాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా లేవీయులను ఆయన పంపించాడు. and taught the people about the word of the Lord. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు యెహోవా యొక్క ధర్మశాస్త్రం గురించి వారికి He నేర్పించాడు. honored the word of the Lord. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఘనపరిచాడు. That is why Lord exalted him. అందునిమిత్తమే దేవుడు ఆయన ఘనపరిచాడు. He brought the revival back to the people of God. ఆయన మరలా దేవుని యొక్క ప్రజల దగ్గరికి ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాడు. Chapter 19 19వ అధ్యాయము verse 4 onwards. 4వ వచనం నుంచి He brought all the people back to the Lord of their fathers. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వారి యొక్క పితరుల దేవుడైన యెహోవా వైపుకు మళ్లించాడు. So not only fighting these earthly battles, ఈ భూ సంబంధమైనటువంటి యుద్ధాలు చేయడం మాత్రమే కాకుండా he himself sought the heart of the Lord. ఆయన ప్రభు యొక్క మనస్సును ఆయన వెతికినవాడిగా And ఉన్నాడు. he brought all the people back to God. అంత మాత్రం కాకుండా ప్రజలందరినీ కూడా మరి యెహోవా వైపు He త్రిప్పినవాడిగా removed the కనబడుతున్నాడు. idols from the land. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి విగ్రహాలను తొలగించాడు. He brought them to the word of God. ఆయన దేవుని యొక్క వాక్యం దగ్గరికి వారిని మరలా He నడిపించాడు. brought them to the house of God. దేవుని యొక్క మందిరంలోనికి వారిని తీసుకుని He వచ్చాడు. brought them to the will of God. ఆయన దేవుని యొక్క చిత్తం దగ్గరికి వారిని తోడుకొని And వచ్చాడు. he brought them to the work of the Lord. దేవుని యొక్క పని ఎందు కూడా వారు నిష్ఠునిలిపేటట్లుగా So చేశాడు. nation had a time of revival and renewal. కాబట్టి ఆ దేశం అంతట్లో కూడా ఎంతగానో మరి తాజా పరచబడ్డారు, ఉజ్జీవింపబడ్డారు. At that time, అటువంటి సమయంలో this has happened, what we see in chapter 20. మనం 20వ అధ్యాయంలో చూసినటువంటి సంఘటన జరిగింది. In chapter 20, 20వ అధ్యాయంలో it happened after this. మరి ఇది అయిన తరువాత After he brought so much revival in the land of Judah, మరి యూదా ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని ఆయన తీసుకుని వచ్చిన తర్వాత everybody was having peace and rest and joy and worshipping the Lord in the house of the Lord. ఆ ప్రాంతం అంతట్లో కూడా ఎంతో నెమ్మది, సంతోషము, సమాధానము, దేవుని యొక్క మందిరంలో ఎంతగానో ఉజ్జీవం వచ్చిన తర్వాత We see suddenly enemy coming and attacking them. అకస్మాత్తుగా శత్రువు వచ్చి వారి మీద దాడి చేసినట్టు చూస్తున్నాం. So these are the people of Moab, Ammon, and from the land of Seir. వీరు ఎవరనగా మోయాబీలు, అమ్మోనీయులు, మోయనులు కొందరు అక్కడికి దండెత్తి వచ్చారు. When they came, వారు వచ్చినప్పుడు and what did Jehoshaphat do? యెహోషాపాతు ఏం చేశాడు? He did the right thing. ఆయన సరైనటువంటి పని చేశాడు. He did not muster his army. ఆయన యొక్క సైన్యాన్ని ఆయన He సిద్ధపరచలేదు. did not fear the people. ఆయన ప్రజలకు భయపడలేదు. Verse 3, 3వ వచనంలో he said to seek the Lord. ఆయన యెహోవా యొక్క విచారణ చేయడానికి He మనసు declared a నిలుపుకున్నాడు. fast throughout Judah. మరి యూదా అంతటా కూడా ఉపవాస దినాన్ని ఆచరించాడు. And Judah gathered in large numbers came to the
house of God to ask help from the Lord. యూద వారందరూ కూడా గొప్ప జనసమూహంగా దేవుని యొక్క సహాయం కొరకు వేడుకోవడానికి దేవుని యొక్క మందిరానికి వచ్చారు. When the enemy was attacking them, ఎప్పుడైతే శత్రువు వారి మీద దాడి చేశాడో one important thing they did. ఒక ప్రాముఖ్యమైన పని వారు చేశారు. They came to the house of God. వారు దేవుని యొక్క మందిరానికి వచ్చారు. They came to seek the help of the Lord. దేవుని యొక్క సహాయం నిమిత్తమై వారు దేవుని యొక్క మందిరానికి వచ్చారు. And who came? ఎవరు వచ్చారు? Same chapter 20 verse 13. మరి 20వ అధ్యాయంలోనే 13వ వచనం చూద్దాం. All Judah with their little ones, their wives, their children stood before the Lord. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. They came as families. వారు కుటుంబాలుగా వచ్చారు. With their little ones. చిన్న చిన్న పిల్లలతో With their శిశువులతో వచ్చారు. children. పిల్లలతో వచ్చారు. With their wives. భార్యలతో వచ్చారు. From all the cities of Judah. వారు యూదా ప్రాంతం అంతట్లో నుండి వారు వచ్చారు. They came to the house of God. వారు దేవుని యొక్క మందిరానికి వచ్చారు. And they fasted and prayed. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. Lord, give us victory today. ప్రభువా ఈ దినాన మాకు విజయం Lord, అనుగ్రహించండి. revive us again. ప్రభువా మమ్మల్ని మరలా Lord, ఉజ్జీవింపజేయండి. protect our peace. ప్రభువా మా యొక్క సమాధానం కాపాడండి. Lord, help us to worship you without fear. ప్రభువా ఎటువంటి భయం లేకుండా మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాకు Help సహాయపడండి. us to follow thy word. మీ యొక్క వాక్యాన్ని పాటించినట్లుగా They చేయండి. all came together. వారందరూ కూడా కలిసి కూడి వచ్చారు. We see the unity in the people of God. దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను మనం ఇక్కడ చూస్తున్నాం. If our prayers are to be answered, మన యొక్క ప్రార్థనలకు జవాబు రావాలి అంటే if we want to experience victory amongst us, మన మధ్యలో ఆ యొక్క విజయాన్ని మనము మరి అనుభవించాలి అంటే we need to have a heart of unity. మనకు ఇటువంటి ఐక్యత అనే ఆత్మ కలిగి ఉండాలి. And that's what we read in Matthew's Gospel. మత్తయి సువార్తలో ఇదే విషయాన్ని మనం చూస్తాము. Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము. Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము Verse 18. 18వ వచనం. Whatever you bind on earth will be bound in heaven. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. Whatever you loose on earth will be loosed in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. When that will happen? ఎప్పుడు అది జరుగుతుంది? Verse 20. 20వ For వచనంలో where 2 or 3 are gathered together in my name, I am there in the midst of them. ఇలాగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. Verse 19. 19వ If వచనము. 2 of you agree on earth concerning anything they ask, it will be done for them by my Father. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన మీకు దొరుకును. When we agree together, ఎప్పుడైతే మనం వేటి విషయం అయితే అంగీకరిస్తామో, when we unite our hearts and minds and souls together, మన యొక్క హృదయము ఆత్మ మన ప్రాణాన్ని మరి ఏకీభవించుకుంటాము, when we pray together, మనం ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తామో we see wonders happening. మన మధ్యలో అద్భుతాలు జరుగుట చూస్తాం. We can lose the things in heaven to things on the earth. మరి భూమి మీద ఉన్నటువంటి విషయాలు మనము పరలోకం ఉన్నటువంటి విషయాలు విప్పగలుగుతాం. So that is what Jehoshaphat understood. యెహోషాపాతు ఇదే విషయాన్ని అర్థం When చేసుకున్నాడు. the enemy was attacking, ఎప్పుడైతే శత్రువు వారి మీద దాడి చేశాడో he did not go alone. ఆయన ఒంటరిగా వెళ్ళలేదు. He brought everybody. ఆయన అందరిని తీసుకుని వచ్చాడు. With families they came. కుటుంబాలుగా వారు వచ్చారు. To the house of God. దేవుని యొక్క మందిరంలోనికి To cry వచ్చారు. in the presence of the Lord. దేవుని యొక్క మందిరంలో మొర పెట్టడానికి వచ్చారు. With the heart of unity they came. మరి ఐకమత్యంతో కూడినటువంటి హృదయంతో వారు వచ్చారు. And we also see they came with humility. అంత మాత్రం కాకుండా వారు ఎంతో దీనత్వంతో వచ్చారు. Chapter 20 2nd Chronicles. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము Verse 12. 12వ వచనం. Last portion. They say, వారు అన్నారు కదా, we have no power against this great multitude. ఈ యొక్క గొప్ప సైన్యతో యుద్ధం చేయుటకు మాకు శక్తి లేదు. We don't know what to do. మాకు ఏం చేయాలో దిక్కు తోచదు. Our eyes are upon you. మరి మా కళ్ళు మీ వైపే చూస్తున్నాయి అంటున్నారు. Telugu says, తెలుగులో రాయబడింది నీవే మా దిక్కు. నీవే మాకు దిక్కు అని రాయబడింది. Beautiful translation Telugu. మరి తెలుగులో చక్కటి మరి తర్జుమా In చేయబడింది. English it says, ఇంగ్లీష్ భాషలో our రాయబడింది, eyes are upon you. మా కళ్ళు మీ వైపు చూస్తున్నాయి For your help. మీకు సహాయం కొరకు. Telugu says, అది తెలుగు భాషలో అయ్యా నీవే మా దిక్కు. అయ్యా నీవే మాకు దిక్కు అని There is no రాయబడింది. other way, the place we can go. మేము వెళ్ళడానికి ఇంకా ఏ ఒక్క స్థలం కూడా This లేదంటున్నారు. great multitude is attacking us. ఈ గొప్ప సైన్యము మా మీద మరి దాడి చేస్తున్నారు. We have no strength. మాకు బలం శక్తి We have లేదు. no skill. మా దగ్గర నైపుణ్యత We have లేదు. no strategy. మా దగ్గర ప్రణాళికలు లేవు. We are depending on you. మేము మీపైనే ఆధారపడుతున్నాం. నీవే మా దిక్కు ప్రభువా. నీవే మా దిక్కు ప్రభు అంటున్నారు. When we come to the house of God, దేవుని యొక్క మందిరానికి మనం we have వచ్చినప్పుడు to come with a heart of humility. ఇటువంటి దీన హృదయంతో మనం రావాలి. The Lord is the one who will take care of us. మన విషయంలో దేవుడే జాగ్రత్త వహిస్తాడు. Our eyes must be relying only upon Him. మన కళ్ళు కేవలం ఆయన పైన మనం దృష్టి ఉంచాలి. In fact, if you see the condition of Jehoshaphat at that time, యెహోషాపాతు యొక్క స్థితి ఆ సమయంలో ఏ విధంగా ఉందో he was చూస్తే very powerful. ఆయన చాలా బలవంతుడిగా ఉండినాడు. Chapter 17, చూడండి 17వ అధ్యాయంలో verse
12. 12వ వచనం. Jehoshaphat became increasingly powerful. 17వ అధ్యాయం 12వ వచనంలో మరి యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై. Verse 14. 14వ వచనము. And he set one of the persons, Adana, as captain over 300,000 lakh people. కాబట్టి అక్కడ మరి సహస్రాధిపతులైన వారికి ప్రధానుడు అద్నా యొద్ద 3 లక్షల మంది పరాక్రమశాలులు ఉండిరి. 3 lakh people. 3 లక్షల మంది. Verse 15. 15వ వచనము. 2.8 lakh people. 2,80,000 మంది ఉన్నారు. 16. 16వ వచనంలో 2 lakh people. 2 లక్షల మంది ఉన్నారు. 17. 17వ 2 అధ్యాయంలో lakh people. 2 లక్షల మంది ఉన్నారు. Verse 18. 18వ వచనంలో 1.8 lakh people. 1,80,000 మంది ఉన్నారు. If we add them up together, వారందరినీ కూడా కలిపి చూస్తే 11.6 men of valor were there. మరి 11,80,000 మంది పరాక్రమశాలులు ఉన్నారు. But here he says, అయితే ఇక్కడ అంటున్నాడు, అయ్యా మాకు శక్తి లేదు. అయ్యా మాకు శక్తి లేదు. All these lakhs of people ఈ లక్షలాది మంది ప్రజలు are no use to me. ఈ యొక్క సైన్యం అంతా కూడా నాకు ఏం మాత్రం Our ఉపయోగపడదు. eyes are upon you. నీవే మా దిక్కు అంటున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర when సహోదరులారా, we come to the house of God, మనం దేవుని యొక్క మందిరానికి when we వచ్చినప్పుడు face the battles in our life, మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి యుద్ధాలు that ఎదుర్కొన్నప్పుడు should be our attitude. ఇటువంటి వైఖరి మనం కలిగి We ఉండాలి. should never depend upon our strength, our skill, our strategy. మన యొక్క బలం పైన, మన యొక్క నైపుణ్యత పైన, మన యొక్క ప్రణాళికల పైన ఆధారపడకూడదు. Jehoshaphat says, యెహోషాపాతు అంటున్నాడు we కదా, have no power. మాకు శక్తి చాలదు. Oh, we are depending upon you. మేము మీపైనే Our ఆధారపడుతున్నాం. eyes are upon you. నీవే మాకు దిక్కు అంటున్నాడు. Coming with a heart of humility. ఎంతో దీనత్వంతో మరి దేవుని దగ్గరికి వస్తున్నాడు. They are coming with a heart of faith. మరి ఎంతో విశ్వాస హృదయంతో వస్తున్నాడు. Verse 20. చూడండి 20వ వచనంలో Jehoshaphat was encouraging the people of Judah. యెహోషాపాతు యూదా ప్రజలను మరి ప్రోత్సాహపరుస్తుంటున్నాడు Hear కదా. me, O Judah. యూదా వారలారా వినుడి. Believe in the Lord your God. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. You believe in him. మీరు ఆయన యందు నమ్ముకొనుడి. You shall be established. అప్పుడు మీరు స్థిరపరచబడతారు. Believe his prophets. ఆయన యొక్క ప్రవక్తలను నమ్ముకొనుడి. You shall prosper. అప్పుడు మీరు కృతార్థులగుదురు. So we have to believe the Lord. కాబట్టి మనం ప్రభువును నమ్ముకోవాలి. Like, we have to put our trust and faith in him. మన యొక్క నమ్మకం విశ్వాసం ఆయన యందే ఉంచాలి. That's why psalmist says, అందుకే కీర్తనకారుడు I అంటాడు, will not trust the chariots and the horses, నేను గుర్రములందు రథములందు విశ్వాసం ఉంచాను, but I will trust in the Lord. అయితే నేను యెహోవా యందే విశ్వాసం ఉంచుతాను. So that's why Jehoshaphat here was encouraging them. అందుకే యెహోషాపాతు ఇక్కడ వారిని ప్రోత్సాహపరుస్తుంటున్నాడు. Believe the Lord. మరి యెహోవాను నమ్ముకొనుడి. Lean on to him. మరి ఆయన యందే ఆధారపడండి. Cry unto him. ఆయనకు మొరపెట్టండి. Seek him with all your heart. మీ హృదయమంతటితో ఆయన వెదకండి. And he will give us rest. అప్పుడు ఆయన మనకు నెమ్మదిని He విశ్రాంతి will అనుగ్రహిస్తాడు. renew us. ఆయన మనల్ని తాజాపరుస్తాడు. He will establish us. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. He will bring the joy back to us. మరలా మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. He will glorify himself amongst మన us. మధ్యలో ఆయన్ను మహిమపరుచుకుంటాడు. Jehoshaphat brought the revival to the people of God. యెహోషాపాతు మరి దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాడు. So this crisis that Lord allowed in their lives, వారి యొక్క జీవితాల్లో దేవుడు అనుమతించినటువంటి ఈ క్లిష్ట పరిస్థితులు not just to get victory over the enemies, ఏదో కేవలం శత్రువుల మీద విజయం పొందడానికి కాదు, but to revive the people of God. అయితే దేవుని యొక్క ప్రజలను ఉజ్జీవించే నిమిత్తమే తీసుకుని వచ్చాడు. Jehoshaphat was teaching them about prayer. యెహోషాపాతు ప్రార్థన విషయంలో వారు నేర్పిస్తూ వచ్చాడు. He is teaching them about faith in the Lord. మరి దేవుని యందు విశ్వాసం ఉంచే విషయం నేర్పించాడు. He is teaching them the word of God. దేవుని యొక్క వాక్యాన్ని He నేర్పిస్తున్నాడు. is teaching them about the power of unity. మరి ఐకమత్యం ఉన్నటువంటి శక్తిని గురించి వారికి He is teaching నేర్పిస్తున్నాడు. them about the power of humility. మరి దీనత్వం ఉన్నటువంటి బలం గురించి He is నేర్పిస్తున్నాడు. teaching them about the blessing in the house of God. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి వారికి నేర్పిస్తున్నాడు. Great revival he brought to the people of God. దేవుని యొక్క ప్రజల మధ్యలో గొప్ప ఉజ్జీవానికి కర్తగా ఉన్నాడు. The Lord allowed these enemies దేవుడు ఈ యొక్క శత్రువులను అనుమతించాడు. to make war against Jehoshaphat. యెహోషాపాతుకు వ్యతిరేకంగా యుద్ధం చేసే నిమిత్తమే వారిని లేపాడు. Who are these people? ఎవరు ఈ ప్రజలు అంటే People of Seir మరి షేరు మన్యవాసులు, and Moabites, మోయాబీలు, Ammonites. అమ్మోనీయులు. 3 kings came together. ముగ్గురు రాజులు కూడా కలిసి వచ్చారు. Verse 10. 10వ వచనంలో Here are the people of Ammon, Moab and Mount Seir. ఇక్కడ చూసినట్లయితే అమ్మోనీయులతోను, మోయాబీలతోను, షేరు మన్యవాసులతోను These 3 people came. ఈ ముగ్గురు కూడా వచ్చారు. In fact, they are not the enemies of Israel, Judah. నిజానికి చూస్తే వీరు యూదా ప్రజలకు శత్రువులు కాదు. They are their cousins. వారు వారి యొక్క సహోదరులే. They are their brethren. వారి యొక్క సహోదరులే వారు. The Lord did not allow Judah to fight with them. మరి వారితో యుద్ధం చేయడానికి దేవుడి వారిని అనుమతించలేదు. That is what he was also reminding here. మరి ఇక్కడ కూడా ఆ విషయం తను జ్ఞాపకం చేస్తున్నాడు. What did God tell Moses to tell to the people
people of Israel. మరి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని మోషేకు దేవుడు ఏమని చెప్పాడు? Deuteronomy ద్వితీయోపదేశకాండము chapter 2 రెండవ అధ్యాయము verse 4. 4వ వచనం. Deuteronomy ద్వితీయోపదేశకాండము chapter 2 రెండవ అధ్యాయము verse 4. 4వ Shall వచనం. we read together? అందరం కలిసి చదువుకుందాం. And command these people, షేర్లో కాపురమున్న saying, ఏశావు you are about సంతానమైన to మీ pass సోదరుల through the పొరుగువారిని territory దాటి of your వెళ్ళవచ్చున్నారు. brethren, వారు మీకు భయపడుదురు, descendants వారు of మీకు జాగ్రత్తగా ఉండి. Esau, who lived in Seir. They will be afraid of you, therefore watch, therefore be carefully. Verse 5. 5వ వచనం చూడండి. Do not meddle with them. వారితో కలహపడవద్దు. I will not give you any of their land. వారిలో భూమిలో ఏ మాత్రం కూడా మీకు ఇవ్వను. Not so much as one footstep. మరి ఒక్క అడుగైనను మీకు ఇయ్యను అంటున్నాడు. Because I gave this land to Esau. ఎందుకనగా ఇది ఏశావుకు నేను ఇచ్చాను. When Israelites were about to come to the promised land, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఆ వాగ్దాన దేశంలో దగ్గరికి they సమీపించారో are passing through this Mount Seir. వారు షేరు మన్నెము దాటుకొని వెళ్తూ ఉన్నారు. The Lord gave them a warning. మరి దేవుడు వారికి ఒక హెచ్చరిక When చేశాడు. you see these people in Mount Seir, మరి షేరు మన్యంలో మన ప్రజలను చూసినప్పుడు you know who they are. వారు ఎవరంటే They are the children of Esau. వారు ఏశావు యొక్క సంతానమే. They are your brethren. వారు మీ యొక్క సహోదరులే. They are your second cousins. వారు మీ యొక్క మరి సహోదరులు అన్నదమ్ముల పిల్లలే. So do not provoke them. కాబట్టి వారిని ఏమాత్రం కూడా మరి మరి యుద్ధం చేసినట్లుగా చేయొద్దు, Verse 5, do కలహపడవద్దు. not meddle with them. వారితో కలహపడవద్దు. Do not provoke them. Do not fight with them. వారితో మరి కలహపడవద్దు, ఎటువంటి పోరాటం చేయొద్దు. Even if you fight, I am not going to, give even a footstep for you. మరి ఆ విధంగా యుద్ధం చేసినప్పటికీ వారి యొక్క భూమిలో ఒక అడుగు కూడా మీకు ఏనంటున్నాడు. Lord was warning them. మరి దేవుడు వారికి హెచ్చరిక Do చేశాడు. not fight with Edomites. మరి ఎదోమీయులతో ఏమాత్రం కూడా యుద్ధం చేయకండి. Secondly, రెండవదిగా he is talking about Moabites. మోయాబీల గురించి మాట్లాడుతున్నాడు. Same chapter. అదే అధ్యాయంలో Verse 9. 9వ వచనం. Let us read together. అందరం కలిసి చదువుకుందాం. Then Lord మనం said తిరిగి to me, మోయాబు అరణ్య do not మార్గమున harass ప్రయాణం Moab, చేయుచుండగా, nor యెహోవా contend నాతో with them in the మోయాబులను battle, బాధింపవద్దు, for I వారికి will యుద్ధం not చేయవద్దు. give you లోతు any of సంతానమున their land as a భారదేశమును possession. ఉచితంగా ఇచ్చితిని. వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యంగా ఇవ్వను. He was talking about Moabites. ఇక్కడ మోయాబీల గురించి మాట్లాడుతున్నాడు. Do not harass Moab. మరి మోయాబీలను ఏమాత్రం కూడా బాధించవద్దు. Do not contend with them. మరి వారితో యుద్ధం చేయవద్దు. For I will not give their land to you. ఎందుకనగా వారి యొక్క భూమిని మీకు స్వాస్థ్యంగా ఇవ్వను. I have given them to the descendants of Lot as a possession. లోతు యొక్క సంతానానికి వారికి స్వాస్థ్యంగా నేను ఆ యొక్క భూమిని ఇచ్చాను. Moabites were the illegitimate children of Lot through his daughters. మరి లోతు మరి అక్రమ సంతానం ద్వారా తన యొక్క పిల్ల మరి కూతుర్లకు వచ్చినటువంటి సంతానం. But even then, అయినప్పటికీ the Lord was telling them, మరి ప్రభు అంటున్నాడు, they are your cousins. వారి యొక్క మీ యొక్క సహోదరులే I వారు. gave them this land. వారికి ఈ భూమిని ఇచ్చాను. Do not provoke them. వారిని ఏమాత్రం కూడా మరి Do రెచ్చగొట్టవద్దు. not harass them. వారిని బాధించొద్దు. Do not contend with them. వారితో యుద్ధం చేయవద్దు. I am not going to give their land. ఆ యొక్క భూమిని మీకు ఏమాత్రం ఇవ్వను నేను. Verse 19, 19వ వచనంలో same chapter. అదే It అధ్యాయంలో talks about Ammon. మరి అమ్మోనీయుల గురించి మాట్లాడుతున్నాడు. Let us read verse 19. 19వ వచనం కలిసి చదువుకుందాం. When you come near to the people of Ammon, do not harass them or meddle with them, for I will not give any of the land of the people of Ammon as a possession. Very clearly Lord was telling, ఇక్కడ ఎంతో స్పష్టంగా దేవుడు అంటున్నాడు, when you come near to the people of Ammon, మరి అమ్మోనీయుల మార్గం దగ్గరికి వెళ్ళినప్పుడు do not harass them. వారిని బాధింపవద్దు. Do not meddle with them. వారితో యుద్ధం చేయవద్దు. Do not fight with them. అటువంటి వారితో పోరాటం I చేయొద్దు. will not give their land to you. వారి యొక్క భూమిని స్వాస్థ్యంగా మీకు ఇవ్వను. The Lord was very clear. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. I will not give the land of Edomites. మరి ఏదోమీయుల యొక్క భూమిని మీకు I ఇవ్వను. will not give the land of Moabites. మోయాబీల భూమిని I ఇవ్వను. will not give the land of Ammonites. అమ్మోనీయుల భూమిని మీకు ఇవ్వను. They are your first cousins and second cousins. వారి యొక్క మీకు అన్నదమ్ముల పిల్లలే. Whatever their condition might be, వారి యొక్క స్థితి ఎటువంటిదైనా you should not fight with them. వారితో నువ్వు పోరాటం చేయకూడదు. So Israelites ఇశ్రాయేల్ ప్రజలు obeyed the voice of the Lord. దేవుని యొక్క మరి మాటకు లోబడ్డారు. They did not fight with them. వారితో యుద్ధం They చేయలేదు. bypassed them. వారు దాటుకొని వెళ్ళారు. They came to the promised land. వారు వాగ్దాన దేశంలోకి They వచ్చారు. occupied the land మరి the Lord had promised. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి భూమిని The స్వతంత్రించుకున్నారు. Lord told the Israelites, ఇశ్రాయేల్ ప్రజలతో you దేవుడు అన్నాడు fight కదా, the Canaanites. మరి కనానీయులతో యుద్ధం చేయండి. 7 tribes of Canaanites. మరి కనాన్లో ఉన్నటువంటి 7 గోత్రాల వారు, Hivites, Hittites, Jebusites, Canaanites, all of them you can drive out. లేవీలు, హిత్తీలు, మరి ఇక్కడ ఉన్నటువంటి కనానీయులు వారందరినీ కూడా మరి వెళ్ళగొట్టండి. The whole promised land is yours. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మీదే. So it's children of Israelites. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు They obeyed the voice of the Lord వారు దేవుని యొక్క మాటకు లోబడ్డారు. and they occupied that land. ఆ యొక్క ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నారు. And in the time of Jehoshaphat, యెహోషాపాతు
They are సమయంలో having a time of rest and peace and prosperity. మరి యెహోషాపాతు సమయంలో వారికి ఎంతో నెమ్మది, సమాధానం, విశ్రాంతి కలిగి ఉండినారు. But see how that Satan was triggering. చూడండి ఏ విధంగా సాతాను మరలా వారిని రెచ్చగొడుతున్నాడు. They are not going and attacking Moabites. వారు వెళ్లి మోయాబీల మీద యుద్ధం చేయట్లేదు. They Moabites are coming. ఇక్కడ చూస్తే మోయాబీలే వ్యతిరేకంగా వస్తున్నారు. Moabites, Ammonites, Edomites, they all came together మోయాబీలు, అమ్మోనీయులు, ఎదోమీయులు అందరూ కూడా కలిసి వచ్చారు. and to attack the people of Judah. యూదా ప్రజల మీద దాడి చేయడానికి వచ్చారు. And now Jehoshaphat was praying. ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. Verse chapter 22 Chronicles, రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము verse 5 to 12. 5 నుంచి 12వ వచనం We వరకు see the model prayer of Jehoshaphat. ఇక్కడ మరి యెహోషాపాతు చేసినటువంటి మాదిరికరమైన ప్రార్థన చూస్తున్నాం. In this prayer we see all the essential elements of an ideal model prayer. ఇక్కడ ఒక మరి మాదిరికరమైనటువంటి ప్రార్థనలు ఉండవలసిన ముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. Verse 6, 6వ వచనం he was worshipping the Lord, praising the Lord. ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు, మరి Lord, ఘనపరుస్తున్నాడు. you are God of our fathers. ప్రభు మీ నా యొక్క పితరుల యొక్క తండ్రివి. Lord, you are God in heaven. ప్రభు మీరు ఆకాశమందు దేవుడు. You are the one who rule all the kingdoms of the nations. మరి అన్యజనుల రాజ్యములన్నిటిని ఏలువాడు నీవే. You are the one with all power and might. నువ్వు బాహుబలం గలవాడు, పరాక్రమం గలవాడు. No one will be able to stand up against you. నిన్ను ఎదిరించడానికి ఎవరికి కూడా బలం చాలదు. When he saw this great multitude coming against them, ఎప్పుడైతే గొప్ప జనసమూహాలు తనకి వ్యతిరేకంగా వస్తుండినారో his eyes were upon the Lord. ఆయన తన దృష్టి అంతా కూడా యెహోవా మీదనే ఉంచినాడు. Oh, he did not fear the people around him, చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూసి భయపడలేదు. but he worshipped the Lord. అయితే దేవుణ్ణి మరి ఆరాధించాడు. Lord, you are God in heaven. ప్రభువా నువ్వు ఆకాశమందున్న దేవుడు. You are omnipotent God. నువ్వు సర్వశక్తిమంతుడు. You are sovereign God. నువ్వు సర్వాధికారి All కలిగిన దేవుడు. kingdoms belong to you. మరి రాజ్యములన్నీ కూడా నీవే. You are the one who sets up the kings. నువ్వే రాజులను స్థిరపరిచేటువంటి దేవుడు. You are the one who fights the battles for us. మరి మా కొరకు యుద్ధం చేయడు వాడే So నీవే. he is looking up to heaven and worshipping him. కాబట్టి పరలోకం వైపు చూస్తూ దేవుని ఆరాధించాడు. Secondly, రెండవదిగా he is remembering the promises. మరి తనకు మరి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. Verse 7 to 9. 7 నుంచి 9వ వచనం వరకు. He is remembering the promise covenant Lord made with Abraham. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానమును, నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. Lord, this land you have given to us as a promised land. ప్రభువా ఈ యొక్క భూభాగాన్ని మాకు వాగ్దానంగా ఇచ్చారు. We built a sanctuary here. ఇక్కడ మేము దేనికి ఒక మందిరాన్ని కట్టుకున్నాము. Verse 9. 9వ వచనంలో. And you said if disaster comes upon you, ఒకవేళ మీ మీదకి ఏదైనా నాశనం when వచ్చినట్లయితే we come and stand in the temple మీ యొక్క మందిరంలోకి, ఆలయంలోకి వచ్చి మేము and we నిలబడినప్పుడు cry out to you in our affliction, మా యొక్క బాధలో మీకు మొరపెట్టిన యెడల you said you will hear from your temple and deliver us. నీవు ఆలకించి ఈ కాలంలో నుంచి మమ్మల్ని విడుదల చేస్తావని చెప్పావు కదా. So now remember your promise. ప్రభువా ఇప్పుడు ఈ యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకోనండి. This is the prayer of Solomon at the time of temple dedication. ఈ మరి ఆలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు సొలొమోను చేసిన ప్రార్థన ఇది. If the disaster comes upon us ఒకవేళ మా మీద శ్రమ వచ్చినప్పుడు, with sword, judgment, pestilence or famine, ఖడ్గము, క్షామము, కరువు, తెగులు వచ్చినప్పుడు, when we stand in your house, మీ యొక్క మందిరంలో మేము నిలబడి when we cry out to you, మీకు మొరపెట్టినప్పుడు, listen from heaven, ఆకాశం నుంచి మీరు మా ప్రార్థన forgive విని your people, మీ యొక్క ప్రజలను క్షమించండి, give victory to your people, మీ యొక్క ప్రజలకు విజయం and deliver అనుగ్రహించండి, them from the enemy. వారి శత్రువుల నుంచి వారిని విడిపించండి. Oh, Lord, you have made that promise to us. ప్రభువా ఇటువంటి వాగ్దానం మీరు మాకు చేశారు కదా. Now we are in the same condition. మేము ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాము. Lord, hear our cry. ప్రభువా మా యొక్క మొర Give ఆలకించండి. us deliverance. మాకు విడుదల Give us అనుగ్రహించండి. victory. మాకు విజయం Let అనుగ్రహించండి. not these people destroy the people whom you have chosen. మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క ప్రజలను ఇతరులు నాశనం చేయకుండా సహాయపడండి. We did not touch them. మేము వారిని ఏమాత్రం కూడా తాకలేదు, Verse వెళ్ళలేదు. 10 he says, 10వ వచనంలో అంటాడు, you did not let us to touch them. మేము వారిని త్రాకున్నట్లుగా మీరు మాకు We అనుమతించలేదు. obeyed your voice. మీ యొక్క మాటకు మేము We లోబడ్డాం. did not fight with them. వారితో మేము యుద్ధం చేయలేదు. Otherwise we would have killed them long time back. లేకపోతే మేము గతంలోనే వారిని చంపివేసిండే వాళ్ళం. But now, అయితే ఇప్పుడు because of our good to them, మేము వారు చేసిన మేలుకు we did good to them. వారికి మేము మేలు చేశాము. Now they are doing bad to us. అయితే వారు ఇప్పుడు మాకు హాని They తలపెట్టారు. are coming against us and fighting with us. మాకు వ్యతిరేకంగా దాడి చేసి మా మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు. We have no strength now. కాబట్టి ఇప్పుడు మాకు శక్తి లేదు. Our eyes are upon you. మా యొక్క దిక్కు మీరే You అంటున్నారు. are our judge. మీరే మా యొక్క You are our న్యాయాధిపతి. help. మీరే మా సహాయం. Our eyes are upon you. మా యొక్క కన్నుల దృష్టి అంతా కూడా మీ మీదనే That's how ఉంచుతున్నాం. he was pouring out his heart in the presence of the Lord. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో తన హృదయం అంతా కుమ్మరించుకుంటున్నాడు. Oh, my dear brothers and sisters, ప్రియ సహోదర many సహోదరులారా, times అనేక we సార్లు go through this experience. ఇటువంటి అనుభవాల గుండా మనం వెళ్తాం. The enemy that comes against us మన మీదకి వ్యతిరేకంగా వచ్చేటువంటి are శత్రువు not outsiders.
బయట వాళ్ళు కాదు, They are our brethren. మన యొక్క They సహోదరులే, are our cousins. వారి యొక్క మన అన్నదమ్ముల పిల్లలే ఉంటారు. We are gracious to them. మనం వారికి ఎంత మరి కరుణ చూపిస్తాము, They come fighting against us. అయితే వారు మనకు వ్యతిరేకంగా యుద్ధం They చేయడానికి drag వస్తారు. us to courts. వారు కోట్లకు మనల్ని They లాగుతారు, demean us. మన పేరును మరి అపకీర్తిగా They చేస్తారు, belittle us. మనల్ని తగ్గిస్తారు, They put us down. ఎంతగానో They అవమానపరుస్తారు, backstab us. మనం వెనుక మరి కొండలు చెబుతూ ఉంటారు. The people who walk with us, మనతో నడిచేవారే, the people who are companions, మనతో ఉన్నటువంటి సహచరులే, they come against us. వారే మనకు వ్యతిరేకంగా తిరుగుతారు. When such people come, అటువంటి ప్రజలు what వచ్చినప్పుడు we should do? మనం ఏం చేయాలి? Where can we go? ఎక్కడికి వెళ్ళగలం? Just like Jehoshaphat, యెహోషాపాతు వలనే, Lord, we have no strength. ప్రభా మాకు శక్తి We చాలదు, don't want to fight. మాకు యుద్ధం చేయాలని ఇష్టం లేదు, Our eyes are upon you. నీవే మా దిక్కు. The psalmist had the same experience. కీర్తనకారుడు ఇదే అనుభవాన్ని కలిగి ఉండినాడు. Psalmist says, చూడండి, కీర్తనకారుడు అంటాడు, Psalm 55, 55వ కీర్తన, Psalm 55, 55వ కీర్తన, verse 12. 12వ వచనం, For it is not an enemy who reproaches me, నా మీద మిట్టిపడివాడు నా యందు పగపట్టినవాడు కాడు, nor it is the one who hates me. నన్ను ద్వేషించువాడు కాదు. If he is an enemy, I could hide from him. ఒకవేళ శత్రువు అయినట్లయితే నేను అతని నుంచి నేను దాచుకునేవాడిని. Verse 13, 13వ it వచనం, was you, అయితే నువ్వే, a man my equal, నీవు నా సహకారివి, నా oh, my చెలికాడవు, companion, నా చెలికాడవు, my acquaintance. నా పరిచయుడవు. We took sweet counsel together. మనం కూడి మధురమైన గోష్ఠి చేసిన వారము. We walked to the house of God in the throng. మరి ఉత్సవనకు మరి దేవుని యొక్క మందిరానికి కలిసి వెళ్ళాం. Oh, this is our enemy now. మరి ఇటువంటి వారు ఇప్పుడు మన శత్రువు. The one who reproaches me, నన్ను ఇప్పుడు అవమానపరిచేటువంటి వ్యక్తి he is not my enemy. నా యొక్క శత్రువు కాదు. If he is enemy, I should have bear it. మరి ఒకవేళ నా శత్రువు అయితే నేను సహించేవాడిని. He is the one my companion. అయితే ఇటువంటి పని చేసిన వాడు నా సహకారి, Oh, my acquaintance, నా యొక్క పరిచయుడు, my sweet counsel. We went sweet counsel together. కాబట్టి మా చెలికాడు మేము కలిసి మధురమైన గోష్ఠి చేసిన వాళ్ళము. Wonderful vocabulary used by David to pour out his problem. కాబట్టి దావీదు తన యొక్క సమస్యనంతా కూడా చెప్పుకోవడానికి ఎంతో చక్కటి మాటలు The మాట్లాడుతున్నాడు. one who attacked me, నన్ను నా మీద దాడి చేసిన oh, వ్యక్తి, you are my acquaintance. నీవే నా యొక్క చెలికాడవు, ఓ నువ్వు నా సహకారివి, నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా చెలికాడవు, నా పరిచయుడవు, నా పరిచయుడు మనము అంటున్నాడు. కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము. మనం కూడి మధురమైన గోష్ఠి చేసినాం Oh, అంటాడు. we ate together. మనం కలిసి భోజనం We చేసాం, went to Bawarchi together. బావర్చి కలిసి We వెళ్ళాం, enjoyed the love feast together. ప్రేమ విందులో కలిసి We పాల్గొన్నాం, rejoiced together. కలిసి మనం ఎంతగానో సంతోషించాం. But today అయితే ఇది నాన్న, you are attacking me. నా మీద దాడి You are చేస్తున్నావు, pulling me down. నన్ను కిందికి లాగుతున్నావు. Oh, where can I go? నేను ఇప్పుడు That's ఎక్కడికి why the వెళ్ళగలను? psalmist says, అందుకే కీర్తనకారుడు I అంటాడు, cry out to you, I call upon the Lord. Verse 16. 16వ వచనంలో నేను నీకు మొరపెట్టుకుందును, The Lord shall save me. యెహోవా నన్ను రక్షించును Oh, అంటున్నాడు. my dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, Jehoshaphat was యెహోషాపాతు in a very similar condition. ఇటువంటి స్థితిలోనే ఉండినాడు. Though the people who are attacking, తన మీద దాడి చేసేటువంటి ప్రజలు they were his own cousins. వారు తన యొక్క స్వంత సహోదరులే. He did good to them. ఆయన వారికి మేలు చేశాడు. Now they are coming and attacking him. అయితే వారు ఇప్పుడు వచ్చి దాడి చేస్తున్నారు. Look at the attitude of Jehoshaphat. అయితే యెహోషాపాతు యొక్క వైఖరి చూడండి. Jehoshaphat says, యెహోషాపాతు Lord, I అంటున్నాడు, don't want to go and fight with them. ప్రభువా నాకైతే యుద్ధం చేయాలని లేదు, My eyes are upon you. నీవే నా దిక్కు అంటున్నాడు. Oh, you deal with them. వారిని మీరే సంధించండి అంటున్నాడు. And see how wonderfully Lord gave them victory. చూడండి ఏ విధంగా దేవుడు ఎంత గొప్ప విజయాన్ని వారికి The అనుగ్రహించాడు. battle belongs to the Lord. మరి యుద్ధము యెహోవాదే Verse అంటున్నాడు. 15, 15వ The వచనం, battle is not yours, but God's. మరి ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగించును. Lord was telling them. దేవుడు వారితో అంటున్నాడు. Verse 17, 17వ You will వచనంలో, not need to fight in this battle. మీరు ఈ యుద్ధంలో పోరాడ నిమిత్తం లేదు, Position yourself. మరి మిమ్మల్ని మీరు యుద్ధ పంక్తులు Stand తీర్చిబడండి, still. మరి ఆ విధంగా నిలువబడి ఉండండి. See the salvation of the Lord. యెహోవా అనుగ్రహించు రక్షణ మీరు చూడండి. You only need to stand still. మీరు కేవలం అక్కడ నిలవబడాలంతే, You don't need to fight. మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. Battle belongs to the Lord. యుద్ధం యెహోవాదే. The Lord will give you victory. దేవుడే మీకు రక్షణ You will అనుగ్రహిస్తాడు. experience salvation. మీరు ఈ యొక్క రక్షణ మీరు చూస్తారు, Because the Lord is with you. ఎందుకనగా యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. Verse 22 onwards. 22వ వచనం నుంచి The చూస్తే, Lord gave them a plan. మరి దేవుడు వారికి ఒక ప్రణాళిక ఇచ్చాడు. Lord set ambushes against them. మరి వారి చుట్టూ కూడా అక్కడ పొదలను మాటుగాండ్రను పెట్టాడు. Who set up? మరి ఎవరు పెట్టారు? Verse 22. 22వ The వచనం, Lord set up
మరి యెహోవానే అక్కడ ఉంచాడు. They did not set anything. వారు ఏమి కూడా అక్కడ చేయలేదు. The Lord set up the ambushes. మరి అక్కడ ఉన్నటువంటి మాటగాన్ని యెహోవానే పెట్టాడు. They fought with each other. మరి వారు ఒకరితో ఒకరు పోరాడారు. They left the valuable things. వారు అక్కడ ఉన్నటువంటి విలువైన They ran away. వారు పారిపోయారు. People of Judah, మరి యూదా ప్రజలు వచ్చి they did not do anything. వాళ్ళు వచ్చి ఏం చేయలేదు. They just stood still and saw the salvation of the Lord. వారు కేవలం అక్కడ వచ్చి నిలబడి యెహోవాను గురించి రక్షణను చూశారు. They were worshiping the Lord. వారు దేవుని ఆరాధిస్తున్నారు. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, that's why the Lord says, అందుకే ప్రభు అంటున్నాడు, in this year promise, ఈ యొక్క సంవత్సర వాగ్దానంలో Deuteronomy ద్వితీయోపదేశకాండము chapter 1 మొదటి verse అధ్యాయము 30, 30వ the వచనం, Lord himself will go and fight your battle. కాబట్టి దేవుడే వచ్చి మీకు మీ పక్షముగా యుద్ధం చేయను. He will make the way clear for you. కాబట్టి మీకు మార్గమును ఆయనే సరళం చేస్తాడు. He is the one who gives us victory. ఆయనే మనకు విజయం అనుగ్రహించేటువంటి దేవుడు. Many times అనేక when సార్లు we go in our spiritual journey, మన యొక్క ఆత్మీయ ప్రాణంలో కొనసాగుతున్నప్పుడు we get these kind of attacks upon us, ఇటువంటి దాడులు మనం ఎదుర్కొంటాం. unwarranted attacks. మనకి ఏమాత్రం కూడా మరి ఊహించినటువంటివి ఎదుర్కొంటాం. Wars come in the most unexpected times from most unexpected people. మరి మనం ఊహించనిటువంటి దిక్కు నుంచి ఊహించని ప్రజల నుంచి మనం ఇటువంటి దాడులు ఎదుర్కొంటాం. Whatever your condition might be, నీ యొక్క స్థితి ఏదైనప్పటికీ, whatever your battle might be, నీ యుద్ధం ఏదైనా, the battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. He will give us victory. ఆయనే మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. Every crisis we grow through, మనం వెళ్ళేటువంటి ప్రతి ఒక్క శ్రమలో కూడా we need to convert that as an opportunity for our spiritual renewal. మన యొక్క ఆత్మీయమైనటువంటి ఉజ్జీవ నిమిత్తము దాన్ని మలుచుకునే విధంగా మనం చేసుకోవాలి. Jehoshaphat and people of Judah, మరి యెహోషాపాతు యూదా they ప్రజలందరూ went through a crisis time. వారు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళారు. But look at the revival Lord brought. అయితే దేవుడు తీసుకొచ్చినటువంటి ఉజ్జీవం చూడండి. Lord brought unity among them. మరి దేవుడు వారి మధ్యలో ఐక్యతను The Lord తీసుకొచ్చాడు. humbled them. దేవుడు వారిని మరి తగ్గించుకునేటట్లు Lord brought చేశాడు. them to the word of God. దేవుని యొక్క వాక్యం దగ్గర Lord brought తీసుకొచ్చాడు. them to the promises of God. దేవుని యొక్క వాగ్దానాల దగ్గర తీసుకుని Lord వచ్చాడు. brought them into the house of God. దేవుని యొక్క మందిరంలోనికి తోడుకొని And brought వచ్చాడు. great victory to them. వారికి ఎంతో గొప్ప విజయాన్ని That అనుగ్రహించాడు. is what we need today. ఈ దినాన మనకి ఇదే అవసరం. Oh, Satan was attacking from outside, మరి సాతానుడు బయట నుంచి దాడి చేస్తున్నాడు. and there were battles inside. మరి లోపల మనకు పోరాటాలు ఉన్నాయి. Many times అనేక సార్లు we go through many churches. అనేక సంఘాలు మనం వెళ్ళినప్పుడు Today all the battles, ఈ దినాన ఉన్నటువంటి యుద్ధాలన్నీ కూడా చూస్తే battles from brethren, మరి సహోదరుల నుంచి వచ్చేటువంటివే, brethren from cousins. మరి యొక్క అన్నదమ్ముల పిల్లల నుంచి వచ్చేటివే. The Lord says, అయితే దేవుడు అంటున్నాడు, the battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. You don't need to fight. నువ్వు పోరాడ నిమిత్తం The లేదు. Lord will give you victory. దేవుడే నీకు విజయం You అనుగ్రహిస్తాడు. just stand still and see the salvation of the మీరు Lord. కేవలం నిలవబడి యెహోవా అనుగ్రహించి రక్షణ చూడాలంతే. Oh, in our personal lives, మన యొక్క వ్యక్తిగత in జీవితంలో, our family మన life, యొక్క కుటుంబ in జీవితంలో, our church life, మన యొక్క సంఘ జీవితంలో, whatever the battles we are going through today, మనం ఈ దినాన వెళ్తున్నటువంటి ఎటువంటి యుద్ధాలైనప్పటికీ, whatever the temptations we are going through, ఎటువంటి శోధనల గుండా మనం whatever the వెళ్తున్నప్పటికీ, trials we are going through, ఎటువంటి శ్రమల గుండా what are the వెళ్తున్నప్పటికీ, difficulties we are going through, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ, in our professional life, మన యొక్క ఉద్యోగ విషయాల్లో, oh, in our family మన life, యొక్క కుటుంబ in జీవితంలో, our church మన యొక్క life, సంఘ జీవితంలో we don't need to fear. మనం భయపడాల్సిన నిమిత్తం లేదు. Trust the Lord. యెహోవా యందు నమ్మిక ఉంచాలి. Fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన Cry చేయాలి. unto the Lord. ప్రభువుకు మొరపెట్టాలి. The battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. Oh, my dear brothers and sisters, ప్రియ సహోదర we are సహోదరులారా, living in end days. మనం చివరి దినాల్లో నివసిస్తున్నాం. Satan is attacking from outside, సాతానుడు బయట నుంచి దాడి and చేస్తున్నాడు. Satan is attacking from inside. లోపల నుంచి కూడా దాడి A చేస్తున్నాడు. believer has a threefold enemy. మరి విశ్వాసికి మూడంతల మరి శత్రువు ఉన్నాడు. Satan was attacking us. సాతాను దాడి The చేస్తున్నాడు. world around is attacking మన us. చుట్టూ ఉన్నటువంటి లోకము దాడి The చేస్తుంది. selfish nature inside is attacking us. మనలో ఉన్నటువంటి మన స్వయమైనటువంటి స్వభావం మన మీద దాడి చేస్తుంది. Oh, in all the three angles, ఈ యొక్క మూడు వైపుల నుంచి we are bombarded day in and day out. మరి ప్రతి దినం కూడా వీటి ద్వారా మనం ఎంతగానో కొట్టబడుతున్నాం. We need to come to the experience of Jehoshaphat. అయితే మనం యెహోషాపాతు యొక్క అనుభవంలోనికి రావాలి. Lord, our eyes are upon you. ప్రభా మా యొక్క దృష్టి అంతా కూడా మీ మీద నిలుపుతున్నాం. ప్రభా నీవే మా దిక్కు. ప్రభా నీవే మా దిక్కు We అన్నాడు. have nowhere to go. ప్రభా మేము వెళ్ళడానికి ఏ No one మార్గం can లేదు. help us, Lord. ఎవరు మాకు సహాయం We చేయలేరు are ప్రభా. being crushed. ప్రభా మేము ఎంతగానో మరి We are నలపబడుతున్నాం. being targeted. మా మీద దాడి We are చేస్తున్నారు. being threatened. మిమ్మల్ని భయపెడుతున్నారు. We don't
don't know what to do. ఏం చేయాలో తెలియదు. Our eyes are upon you. ప్రభువా నీవే మా దిక్కు. Oh Lord, give us deliverance ప్రభువా మాకు విడుదల అనుగ్రహించండి. from the enemies, మా శత్రువుల నుంచి విడుదల from the అనుగ్రహించండి. tests and temptations, ఈ యొక్క శోధనల కష్టాల నుంచి from the trials, మాకు వచ్చేటువంటి from శ్రమల the ద్వారా, conflicts, ఈ యొక్క మరి ఇబ్బందుల ద్వారా, from the battles, ఈ యొక్క యుద్ధాలు externally and internally. మరి బహిరంగంగా బయట నుంచి వస్తుంటున్నాయి, లోపల నుంచి వస్తుంటున్నాయి. Lord, give us deliverance today. అయితే వీటన్నిటి నుంచి మాకు విజయం Today అనుగ్రహించండి. we have come into the house of the ఈ Lord. దినాన మనం దేవుని యొక్క మందిరానికి వచ్చాము. Our church is getting bombarded with so many issues. మన యొక్క సంఘం అనేటువంటిది అనేక విషయాల ద్వారా మరి ఎంతగానో కొట్టబడుతా Our ఉంది. families are getting bombarded with so many problems. మన యొక్క కుటుంబంలో కూడా ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. We need to pray. అయితే మనం ప్రార్థన We need చేయాలి. to fast and cry. మనం ఉపవాసం ఉండి మొరపెట్టాలి. Lord, protect our families. ప్రభు మా కుటుంబాలను Lord, భద్రపరచండి. protect our churches. మా యొక్క సంఘములను Lord, protect భద్రపరచండి. our ministries. మా యొక్క పరిచయాలను Lord, భద్రపరచండి. protect our testimony. మా యొక్క సాక్ష్యమును Oh, భద్రపరచండి. revive us again. ప్రభు మమ్మల్ని మరలా Oh ఉజ్జింపజేయండి. Lord, bring that glorious days again. ప్రభు మరలా యొక్క మహిమకర దినాలు తీసుకుని రండి. Make us the ambassadors again. మరలా మీ యొక్క రాయబారులుగా మమ్మల్ని చేయండి. Establish thy kingdom amongst మా us. మధ్యలో మీ యొక్క రాజ్యమును స్థిరపరచండి. Lord, glorify thyself through us. ప్రభు మా ద్వారా మిమ్మల్ని మీరు మరలా మహిమపరచుకుని నేను May the ప్రార్థించాను. Lord give us that prayer spirit of supplication and help us to pour our hearts and bring revival amongst us. అటువంటి ప్రార్థన విజ్ఞాపన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు మన మధ్యలో అటువంటి ఉద్యోగమును కుమ్మరించినట్లుగా ప్రార్థన చేద్దాం. May the Lord help us. ప్రభు మనకు సహాయపడును గాక. ఇప్పుడు మనం ప్రార్థనకు వెళ్తాము. సహోదరుడు మొదలు పెట్టండి. రేపు సండే కొరకు ప్రార్థన చేయండి. సహోదరులు సువార్తకు వెళ్ళారు. వారు ఈ దినము రేపు ఎక్కడ చేస్తున్నారు అంటే మోయినాబాదు, మియాపూర్ సహోదరులు యవనస్తులు. తర్వాత సిస్టర్స్ ఏమో గడ్చిరోలి మహారాష్ట్ర 31 వరకు. రేపు ఎల్లుండి కూడా అక్కడ చేస్తారు. సహోదరుడు మొదలు